ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని అవును, నువ్వు రేఖని పెళ్లి చేసుకొని తనకి న్యాయం చెయ్యాలి. వీడి తరపున నేను మాటిస్తున్నాను శివకృష్ణ గారు, రేఖని వీడు పెళ్లి చేసుకుంటాడు. తాను మా ఇంటి కోడలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. నీకు జరిగిన అన్యాయానికి మేము చాలా బాధపడుతున్నాం. నీకు వీడితో పెళ్లి చేసి న్యాయం చేస్తాను. కాకపోతే మాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అలాగే అత్తయ్య, మీరు మాట ఇచ్చారు కదా, వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ గౌతమ్. మహాలక్ష్మి గారు మాటిస్తే ప్రాణం పోయినా తప్పరు. పదమ్మ రేఖ, నీ ప్రాబ్లం సాల్వ్ అయిందని ఎస్పీ సార్తో చెప్పి కేసు విత్డ్రా చేసుకుందాం. ఉంటాను మహాలక్ష్మి గారు. మేం కూడా బయలుదేరుతాం వదినా. మేము సీత కోసం వస్తే ఇక్కడ ఇంకేదో జరిగింది. మొత్తానికి ఓ అమ్మాయికి మంచి జరిగింది. పదరేవతి వెళ్దాం. ఆ అమ్మాయికి జస్టిస్ జరిగింది. మరి నా పరిస్థితి ఏంటి? గౌతమ్ మంచోడని నాతో చెప్పారు, పెళ్లికి కమిట్ చేయించారు. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి? వీడు వెధవా అని ఎంగేజ్మెంట్కి ముందే తెలిసింది. అందుకు సంతోషించు. వీడు ఫ్రాడ్ అని హ్యాపీ అవ్వాలా, లేక నేను ఈ ఇంటి కోడలు కాలేకపోయాను అని ఫీల్ అవ్వాలా రామ్? ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలు అవడం కన్నా నువ్వు బ్యాచులర్గా ఉండిపోవడం బెటర్ అమ్మా. మీరంతా కలిసి నన్ను చీట్ చేశారు, నా ఫ్యూచర్ని స్పాయిల్ చేశారు. నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను. లెట్స్ గో డాడ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్ గారు, గౌతమ్ రౌడీలను పెట్టి నన్ను కిడ్నాప్ చేయించాడు. మా నాన్నకు మెసేజ్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఎంత పని జరిగింది సీత. నువ్వు ఎక్కడున్నావో తెలియక ఇటు మేము, అక్కడ రేవతి వాళ్ళు చాలా కంగారు పడ్డాం. నువ్వు రావడం కాస్త లేట్ అయి ఉంటే నువ్వే మిథునవని మహాలక్ష్మి వాళ్ళకి నిజం చెప్పేసి ఉండేవాళ్ళం. టైంకి వచ్చావు కాబట్టి గండం గడిచింది. దేవుడే నీకు సాయపడ్డాడు సీత. లేదంటే ఈ పాటికి నిజం తెలిసిపోయి అంతా గొడవ గొడవ అయ్యేది. నీ కష్టమంతా వృధా అయిపోయేది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి పిన్ని గారు. అనుకోకుండా నేను రౌడీల దగ్గర ఇరుక్కుపోయి మిమ్మల్ని కష్టపెట్టాల్సి వచ్చింది. ఆ గౌతమ్ని ఊరికి వదిలిపెట్టకూడదు సీత. పోలీసులతో చెప్పి నిన్ను కిడ్నాప్ చేయించిన నేరానికి అరెస్ట్ చేయిస్తాను. వద్దు బాబాయ్ గారు, వాడు మా సుమతి అత్తమ్మను చంపాడన్న అనుమానం ఉంది. ఆ నేరానికి వాడికి శిక్ష పడాలి. అప్పుడు మిగతా ఈ నేరాలు కూడా బయటకొస్తాయి. అలాంటి వాణ్ణి మహాలక్ష్మి ఇంట్లో పెట్టుకుని వెనకేసుకొస్తోంది. ఆవిడ్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఆవిడకు మీ ఆస్తి కావాలి పిన్ని గారు. అందుకే రామ్ మిథునని కాదు అంటే వెంటనే గౌతమ్కి పెళ్లి చేయాలి అనుకుంది. రంగులు మార్చడంలో ఆవిడ తర్వాత ఎవరైనా. అలాంటి ప్రమాదకరమైన మనిషితో పోరాడుతున్నావు సీత. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి.
ఈ పోరాటంలో నేను ఒంటరిదాన్ని కాదు కదా బాబాయ్ గారు. నాకు మీలాంటి మంచి వాళ్ళ అండ దొరికింది. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ఏదో రకంగా ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టేశావు. ఇప్పుడు నువ్వు రామ్కి దగ్గరవడం ఎలా సీత? మిథునగా రామ్ నిన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. సీతగా నువ్వు రామ్కు దగ్గర అవ్వాలంటే నీ మీద పడిన నింద తొలగిపోవాలి. ఈ 2 ఆప్షన్స్ కాకుండా ఇంకెలా రామ్కు దగ్గరవుతావు? అందుకు నా దగ్గర ఒక స్కెచ్ ఉంది బాబాయ్ గారు. త్వరలో అందరం కలిసి ఆ ప్లాన్ వర్కౌట్ చేద్దాం. రామ్ మామ మళ్ళీ నా సొంతం అవుతారు. సొంత భర్తకి దగ్గరవడానికి ఇన్ని బాధలు పడుతున్నావు. నీ కష్టం ఏ ఆడపిల్లకి రాకూడదు సీత. కష్టాలు రావాలి పిన్ని గారు. అప్పుడే మనం బలంగా తయారవుతాం. లేదంటే పుట్టింట్లో అమ్మా నాన్నల చాటునే, అత్తింట్లో భర్త చాటునే మిగిలిపోవాల్సి వస్తుంది. బాగా చెప్పావు సీత. ప్రతి ఆడపిల్లకు నీలాంటి మనోధైర్యం కావాలి. అప్పుడే ఏ ఆడపిల్ల కంటతడి పెట్టదు, ఆత్మహత్య చేసుకోదు. ఆపండి 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 ఆపండి. వీడొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. నేనెవరిని మోసం చేయలేదు. ఆ మాట నాతో కాదు, ఆ అమ్మాయితో చెప్పు. రేఖ, రేఖ కారణంగా చేతికందిన మిథున మిస్ అయిపోయింది. వేల కోట్లు చేయి జారిపోయాయి. ఇక మిథున నా వంక కన్నెత్తి కూడా చూడదు. రేఖతోనే బ్రతికి చావాలి. ఎంగేజ్మెంట్కి అడ్డొస్తుందని సీతని కిడ్నాప్ చేయించాను. అక్కడ సీత పరిస్థితి ఎలా ఉందో. రే, బాస్ ఫోన్ చేస్తున్నాడు. ఏం చెప్దాం? శివకృష్ణ సార్ చెప్పిందే చెప్దాం. లేదంటే సార్ మనల్ని ఎన్కౌంటర్ చేస్తారు. హలో బాస్, మీ ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఆగిపోయింది. అదేంటి బాస్, ఏమైంది? ఏయ్, ఏమైతే మీకెందుకురా? సీత అక్కడే ఉంది కదా? లేదు బాస్, ఇందాకే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును బాస్, ఎలాగో కట్లు విప్పేసుకొని మమ్మల్ని కొట్టి పారిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.